అర్థమైనప్పుడు అది అర్థమైంది. లవరే కాదు, డాన్స్ హ్మ్. అసిస్టెంటే కాదు, హ్మ్. ఏ వైఫ్ తోటి చేసినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. ఆ హ్మ్. విధంగా ఆడిది 200% అతనే తప్పే, ఇద్దరు తప్పే. మీరిద్దరు బజార్కి వచ్చారు కాబట్టి మనకు తెలిసింది, మనం మాట్లాడుకుంటాం. హ్మ్. ఇప్పుడు మళ్ళీ రివర్స్ పెడితే కానీ దీనికి హ్మ్. బుద్ధి రాదని హ్మ్. తమలైనే పెట్టాడు. హ్మ్. శ్రేష్ఠ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కాబట్టి శ్రేష్ఠ అరెస్ట్ హ్మ్. అలా పెట్టింది. హ్మ్. నువ్వు చెప్పిన తమిళ్. ఇంటర్వ్యూకి హ్మ్. హ్మ్. తమలైన అలాగే ఉంది. అదే. అదే సార్. ఎందుకంటే బికాజ్ రివర్స్గా పెట్టారు కేసు హ్మ్. సమీర్ అన్న అబ్బాయితోటి. హ్మ్. హ్మ్. జరిగిందో జరగలేదో, హ్మ్. జరిగి ఉంటుందో లేదా మనం చెప్పలేం కానీ హ్మ్. హ్మ్. డెఫినెట్గా దట్ ఈస్ ద కేస్. హ్మ్. 15 years old, 16 years old, 17 years old బాయ్ని హ్మ్. ఇఫ్ దట్ ఆంటీ ఈస్ ట్రైంగ్ టు డూ హ్మ్. సంథింగ్ టు మీ అని పెట్టండి లోపల మూసేస్తారు. హ్మ్. ఇదంతకి అటువంటి కేసు అమ్మాయిని చేస్తేనే, హ్మ్. అబ్బాయిని చేస్తే కూడా అదే కేసు. అబ్బాయి కుర్రోడు కదటి, హ్మ్. అమ్మాయి ఒకతేనా హ్మ్. కుర్రోళ్ళ, చిన్నపిల్ల అంటేనే హ్మ్. చిన్నపిల్ల అబ్బాయిలే ఉంటారు. హ్మ్. దట్ ఈస్ వాట్ దేవ్ డన్. ఇప్పుడు ఆ హ్మ్. కేసు జనాలకు అర్థమవుద్దని చెప్తున్నాను, అదే. అదే కొంచెం సార్. విపులంగా చెప్తే అర్థమవుద్దని ఆ ఓకే. కేసు పెట్టారు హ్మ్. కాబట్టి హ్మ్. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయొచ్చు, హ్మ్. జానీ మాస్టర్ చేసినట్టు ఒకప్పుడు హ్మ్. అంటున్నారు అనమాట. హ్మ్.